హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన ట్రాక్ మార్చి ఇప్పుడు పలు సీరియస్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా తను చేసిన లేటెస్ట్ చిత్రమే బచ్చల మల్లి. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే ముందుగా కథ గురించి చెప్పాలి అంటే ఈ సినిమా 1995 నుంచి 2005 మధ్యలో నడిచే సెటప్తో కనిపిస్తుంది. తుని సురవరం ప్రాంతంలో ఓ పక్క మొరటుగా పూర్తిగా మూర్ఖత్వంతో నడిచే బచ్చల మల్లి కనిపిస్తాడు. అయితే తన జీవితంలో ఇలా ఎందుకు మారిపోయాడు, తన జీవితంలో ఎంతగానో ప్రేమించిన కావేరితో తన ప్రేమ కథ ఏమైంది, అంత మూర్ఖత్వం మూలాన తాను కోల్పోయింది ఏమిటి, ఈ క్రమంలో తన కథకి వచ్చిన ముగింపు ఏమిటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ మధ్య తన ట్రాక్ మార్చిన అల్లరి నరేష్ మరోసారి సాలిడ్ రోల్ని ఎంచుకున్నారని చెప్పాలి. ఈ సినిమాలో బచ్చలమల్లి అనే పాత్రలో తాను ఒదిగిపోయాడని చెప్పవచ్చు. తన పాత్రలో మొరటుతనం, ముఖ్యంగా మూర్ఖత్వం అనే ఎమోషన్ని పర్ఫెక్ట్గా చేసి చూపించారు. తన మూర్ఖత్వంపై కనిపించే చాలా సీన్స్ సినిమాలో ఇంప్రెస్ చేస్తాయని చెప్పాలి. అలాగే హీరోయిన్ అమృత అయ్యర్ తన రోల్లో బాగా చేసింది. ఇక ఇద్దరి నడుమ లవ్ ట్రాక్ కూడా బాగుంది. ఒక పాయింట్లో ఇద్దరు నడుమ కనిపించే ప్రేమ వర్సెస్ మూర్ఖత్వం పాయింట్ సినిమాలో మెప్పిస్తుందని చెప్పవచ్చు. ఇంకా ఈ సినిమాలో సెకండ్ హాఫ్లోని కొన్ని ట్విస్టులు, క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది, కానీ అందులో ఇంకొంచెం క్లారిటీ ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. అలాగే ఈ కథ కూడా మరీ అంత కొత్తగా కూడా అనిపించదు. పలు సన్నివేశాలు రెగ్యులర్గానే అనిపిస్తాయి. ఇంకా పలు సన్నివేశాలు ముందే ఊహించే రకంగా ఉన్నాయని చెప్పవచ్చు. వీటితో పాటుగా హీరో రోల్కి తన మూర్ఖత్వ ధోరణి ఎందుకు పతాక స్థాయిలో వెళ్ళింది అనేది ఒక్కో టైంలో కొంచెం ఓవర్గా పోతున్నట్టు, పక్కదారి పట్టినట్లు అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ ఒకటి మాత్రం డెఫినెట్గా అందరికీ ఎక్కకపోవచ్చని చెప్పాలి. అల్లరి నరేష్పై చూపించే ఒక విషాదాంతం కొంచెం ఫోర్స్గా, అర్ధరహితంగా అనిపిస్తుంది. ఇది కొంచెం వేరేలా పెట్టి తన పాత్రకు ఒక సరైన ముగింపు ఇచ్చి ఉండుంటే బాగుండేదని చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బచ్చల మల్లి మాస్గా కనిపించే ఎమోషనల్ మూర్ఖుడు కథ అని చెప్పవచ్చు. తన రోల్లో నరేష్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ అందించారు. తన రోల్కి పూర్తి స్థాయి న్యాయం చేయగా సినిమాలో తన పాత్ర దాని చుట్టి సాగే ఎమోషన్స్ ఇంప్రెస్ చేస్తాయి. కాకపోతే ఇంకొంచెం డెప్త్ని తన రోల్లో చూపించి ఉండాల్సింది. అలాగే క్లైమాక్స్ కూడా అలాంటి ముగింపు ఇచ్చి ఉండాల్సింది కాదు అని అనిపించేలా ఉంది. ఇక ఓవరాల్గా ఈ మూవీ కొంతమేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసిందని చెప్పాలి. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5.